ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి అలిగావా? అలిగితే మాత్రం నేను అనుకున్న అన్నీ జరుగుతాయా ఏంటి? సరే, కావాలంటే నా మీద అలుగు, కానీ నీ మీద బేబీ మీద అలక్కు. అంటే నా మీద కూడా నాకు రైట్స్ లేవా? నువ్వు బేబీ మీ ఇద్దరు బిలాంగ్స్ టు మీ. మీ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాది. ఆ ఒక్క మాట చెప్పి నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. సరే సరే, టైం వేస్ట్ చేయకుండా జ్యూస్ తాగు. నేను తాగను. నీతో ఎలా జ్యూస్ తాగించాలో నాకు బాగా తెలుసు. అంజు, అమ్ము, ఆనంద్, ఆకాష్, ఏంటి డాడీ? మిస్ అమ్మ జ్యూస్ తాగమంటే తాగట్లేదు. మీకు 5 minutes టైం ఇస్తున్నాను, తనతో జ్యూస్ తాగించండి. కిచెన్లో వర్క్ ఉంది, నేను వెళ్తాను. ఏమైంది మిస్ అమ్మా? ఎందుకు జ్యూస్ తాగనంటున్నావు? నేను అలిగాను. ఎవరి మీద? జ్యూస్ మీద? కాదు, మీ డాడీ మీద. ఏమైంది మిస్ అమ్మా? డాడీ ఏమన్నా అన్నారా? ఆయన నా మాట వినట్లేదు. డాడీతో నువ్వేం చెప్పావు? మీ డాడీతో నేనేం చెప్పలేదు. మా నాన్న చెప్పిన దానికి మీ డాడీ ఓకే చెప్పలేదు. అందుకని జ్యూస్ తాగకుండా ఉంటావా? మా డాడీ మీద కోపం ఉంటే మా చెల్లి మీద చూపిస్తావా? అంటే మీరు కూడా ఇంతేనా? మీ నాన్నకే సపోర్ట్ అంతేలే. ఎంతైనా మీరంతా ఒకటి, ఈ మిస్ అమ్మ ఉంటారు. అదేం లేదు మిస్ అమ్మా, మేం నీ పార్టీయే. అవును మిస్ అమ్మా, కావాలంటే నీకోసం తాతయ్య చెప్పిన దాని గురించి నాన్న దగ్గర ఒప్పిస్తాం. డాడీతో మేం మాట్లాడతాం మిస్ అమ్మా. ప్లీజ్ నువ్వు జ్యూస్ తాగు. నాతో మీరు ఎలాగైనా జ్యూస్ తాగించడానికి మీరంతా ఇలా మాట్లాడుతున్నారు, నాకు తెలుసు. లేదు మిస్ అమ్మా, మేం నిన్ను చీట్ చేస్తామా చెప్పు? కానీ మీ డాడీ ముందు జ్యూస్ తాగలేదు కదా, ఇప్పుడు తాగితే తక్కువ అయిపోతాను. జ్యూస్ నువ్వెక్కడ తాగావు? నేను కదా తాగాను. నువ్వు జ్యూస్ తాగలేదు మిస్ అమ్మా, అంజలి తాగేసిందని మేము డాడీని ఒప్పిస్తాం. అంతే మిస్ అమ్మా, అలా డాడీ ముందు నువ్వు తగ్గకుండా చేస్తాం. ఓకే.